దిస్ జాబ్ క్విజ్. సో ఈరోజు మనం ఫ్రెషర్స్‌కి ఒక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామనమాట. సో బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎవరైతే బ్యాక్ ఎండ్ రోల్స్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళ కోసం, ఆ తర్వాత మనకి ప్రాసెస్ అసోసియేటివ్ రోల్స్‌లో గూడా చక్కగా ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. సో మనము డీటెయిల్స్ కూడా మీకు క్లియర్‌గా స్కిల్ సెట్ ఏ రోల్స్‌కి ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెషర్ ఫ్రెండ్స్ ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. ఓకే. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో డెఫినెట్‌గా మిస్ అవ్వద్దు. సో మనకి నౌకరీ నుంచి అయితే క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్ అనే ఆర్గనైజేషన్ నుంచి అయితే సో మనకైతే ఈ పోస్ట్ అనేది అయితే వచ్చిందన్నమాట. సో క్రియేటివ్ హ్యాండ్స్ అనేది ఒక కన్సల్టెన్సీ అండి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే రోల్స్ ఉంటాయో, ఎక్కడైతే రోల్స్ అండ్ ఇవి ఉంటాయో జాబ్ ఆఫర్స్ వాటి రిలేటెడ్‌గా అయితే పోస్ట్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మనకొచ్చింది ఏంటంటే ఫ్రెషర్స్ కావాలన్నమాట బ్యాక్ ఎండ్ ఆఫీసర్ రోల్‌కైతే. ఓకే. సో దీనికి మనకి 0-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. అండ్ 2.5 నుంచి 6 ఎల్‌పీఏ వరకైతే ఉంటుందన్నమాట. యాహ్! వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో మనకి చెన్నై, బెంగుళూరు అండ్ హైదరాబాద్ 3 లొకేషన్స్‌లో అయితే స్పాట్ అవుతుంది. సో 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరిక్కడ చూడొచ్చు. క్లియర్‌గా ఏంటంటే బ్యాక్ ఎండ్ ఆఫీసర్ అని చెప్పేసనంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకుందాం ఇక్కడ. జాబ్ డిస్క్రిప్షన్‌లో ఎనీ గ్రాడ్యుయేట్స్ క్యాన్ అప్లై 2025 వాళ్ళని కూడా. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది పర్మనెంట్ అండ్ ఆన్ రోల్ జాబ్. ఓకే. ఇక్కడ మనకి ప్రైవేట్ బ్యాంక్‌లో అయితే మనం వర్క్ చేస్తాము. హై ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ బ్యాంక్ ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఆపరేషన్స్ రిలేటెడ్‌గా అండ్ అకౌంట్స్ రిలేటెడ్‌గా అయితే మనకి వర్క్ అయితే ఉండబోతుందన్నమాట. ఓకే. సో ఇట్స్ ఇంటు ద డే షిఫ్ట్. ఫిక్స్డ్ సాటర్‌డే అండ్ సండే ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకొని అయితే మీరు అప్లై చేయాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి కంప్లీట్‌గా ఇది కంప్లీట్‌లీ ఫ్రెషర్ ఓపెనింగ్ కాబట్టి ఫ్రెషర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 0-4 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో బ్యాక్ ఎండ్ రోల్స్‌లో మనకిప్పుడు అకౌంట్స్ రిలేటెడ్‌గా గాని, ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి గాని, ఎవరైతే మంచిగా ఎంబీఏ రిలేటెడ్‌గా ఎవరైతే చేసి ఉన్నారో ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. బేసిక్ డిగ్రీ అయితే అడుగుతున్నారన్నమాట ఇక్కడ. సో మనమైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో మీరు లాగిన్ చేసుకొని ఫస్ట్ మీ రెజ్యూమ్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకొని, మీకున్న ఇంటర్న్‌షిప్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని ప్రాపర్‌గా పెట్టయితే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ థాట్ మనకి ఇక్కడ ఈ ఈ కంపెనీ నుంచే ఇంకా కొన్ని ఫ్యూ అయితే ఉన్నాయన్నమాట. కస్టమర్ సర్విస్ అసోసియేటివ్ అనే రోల్‌కి గూడా ఉందండి. సో ఇట్స్ ఫర్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్. సో 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ 3 లొకేషన్స్‌కి అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కస్టమర్ సపోర్ట్‌కి ఏమేం కావాలి అనేది కూడా జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ లింక్స్ అయితే నేను పెట్టేస్తాను. అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఫైనాన్స్ రిలేటెడ్‌గా మనకి అకౌంట్స్ చూడడం గాని, అండ్ నెక్స్ట్ మానిటరింగ్, డాటా రిలేటెడ్‌గా వెరిఫికేషన్ ఇవన్నీ రిలేటెడ్‌గా గూడా మనకి ఆపర్చునిటీ అయితే ఫైనాన్స్ రిలేటెడ్‌గా గూడా ఉంది. ఓకే. సో ఇంకా మనకి టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా సో మనకి ఎంఎన్‌సీస్‌లో నుంచి గూడా హైరింగ్ చేసుకుంటున్నారన్నమాట. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్ మీరిక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఈ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా ప్రొఫైల్స్ అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయండి. జేడీస్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకొని మీకు ఏది సూటబుల్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు చూసి అప్లై అయితే చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత ఇట్ విల్ డెఫినెట్‌లీ టేక్ సమ్ టైమ్ టు రివర్ట్ బ్యాక్. వాళ్ళు చెక్ చేసుకొని మీకు కొంచెం రెస్పాన్స్ ఇవ్వడానికి 1 వీక్ టు 10-15 డేస్ అయితే టైం పట్టొచ్చు. సో బీ పేషెంట్. అండ్ ఒక్కసారి మీరు అప్లై చేస్తున్న ప్రతి ఒక్క ఆపర్చునిటీకి కూడా ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకొని మీకు కాల్స్ చేస్తారు. మీరు ఎందులో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఒకసారి చెప్పి మెయిల్స్ పెట్టించి మీరు నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో బీ పేషెంట్ అండ్ డెఫినెట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ చేసుకోండి. మీకు ఎక్కడేమైనా డౌట్స్ ఉన్నాయో యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.